నీట్ లీకేజీపై సుప్రీంకోర్టులో జడ్జితో విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీపై నరేంద్ర మోడీ బాధ్యత వహించి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరహరి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ అదాన్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సెంట్రల్ చౌక్ నుండి సత్యనారాయణ చౌరస్తా వరకు, కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలోని నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి గౌస్ అధ్యక్షత వహించగా విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ ఎంబీబీఎస్ ఇతర వైద్య విద్యా కోర్సులోని ప్రవేశాలకు నిర్వహించినటువంటి నీట్ యూజీ ఎంట్రన్స్ లోని అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోని నెలకొన్నటువంటి అనుమానాలపై దేశ ప్రధాని మోదీ స్పందించకపోవడంతో సిగ్గుచేటని, బీహార్ లోని 30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్రయించారని, ఈ వ్యవహారంలో అరెస్టు కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలోని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్, కోశాధికారి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మోహన్, జిల్లా విజయ్ చంద్రశేఖర్, అలాగే పీడీఎస్ యువ నాయకులు, నారాయణపేట మండల అధ్యక్షులతో పాటుగా వేలాది మంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు. నశించాలి విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. నిర్వహించాలి నీటి ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి. నీటి ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి. విచారణ జరిపించాలి. సుప్రీంకోర్టు ద్వారా నీటి ఎగ్జామ్ తిన్నారా లేదు మధ్యాహ్నం? రా వయసు ఎందుకు సరిగ్గా జరుగుతుండే అక్కడ ముందుగా మన అందని ఇటండి అతను. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గత 15 రోజుల కింద నీటు ఎగ్జామ్ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు నీటు ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఈ దేశంలో 67 మందికి ఒకటే ర్యాంకు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ దేశంలో నీటు ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్లనే నీటి ఎగ్జామ్ పేపరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే నీటి ఎగ్జామ్ నిర్వహించే బాధ్యులు ఎవరైతే ఉన్నారో నీటు ఎగ్జామ్ పేపర్ ని విద్యార్థుల ద్వారా 10 లక్షలకు 15 లక్షలకు ఈరోజు అమ్ముకొని నీటి ఎగ్జామ్ పేపర్ ను లీక్ చేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి రంగాన్ని అంతా కూడా విద్యార్థులను అంతా కూడా ఈరోజు మోసపూరితంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. ఖబర్దార్. కాబట్టి దేశవ్యాప్తంగా విద్యార్థులు కంకణ బద్దులుగా అయినరు, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఏకమైనరు. నీటి ఎగ్జామ్ ని మళ్ళీ నిర్వహించాలి. అదే రకంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి. అట్లాగే నీటి ఎగ్జామ్ నిర్వహించినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడీఎస్, ఎన్ఎస్యూ, ఎస్ఎఫ్ఐ, బీవైఎల్, డివైఎఫ్ఐ ఇట్లా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల నుంచి ఆందోళనలు చేపడతా ఉన్నాం. దాంట్లో భాగంగానే నారాయణపేట జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాం. విద్యార్థులంతా ఏకమై ఇంతటితో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విద్యార్థులకు క్షమాపణ చెప్పి నీటి ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సిగ్గు 24 లక్షల మంది నీటి ఎగ్జామ్ రాస్తే 67 మందికి ఒకటే ర్యాంకు రావడం సిగ్గు. రద్దు చేయాలి. ఎన్టీఆర్ వెంటనే రద్దు చేయాలి. భారతదేశంలో మొత్తానికి నీటి పరీక్ష అవకతవకలు జరిగే రోజు చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మొత్తానికి దేశంలో చూస్తున్నట్లయితే నీటి పరీక్ష రాసినటువంటి విద్యార్థులు
24 లక్షల మంది విద్యార్థులు నీటి పరీక్ష రాశారు. 24 లక్షల విద్యార్థులు నీటి పరీక్ష రాస్తే అందులో కేంద్రంలో మొత్తానికి చూస్తే హర్యానాలో కానీ బీహార్లో కానీ ఎక్కడ చూసినా 67 మందికి ఒకే ర్యాంక్ రావడంపై 8 మందికి ఒకే ఈ నీటి పరీక్షలో 720 మార్కులు ఉంటాయి. ఆ 720 మార్కులకు ఈరోజు ఒక్కొక్క విద్యార్థికి